వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. ఈయన గతంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉండి ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత మన హైదరాబాద్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్లో సలహాదారుడిగా చేస్తున్నారు. సో వారితో మాట్లాడి నేతాజీ సైనిక్ స్కూల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ నేతాజీ సైనిక్ స్కూల్ దీని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ అంటే అసలు దేశంలోనే సైనిక్ స్కూల్ అనేవి కేవలం 90 ఉన్నాయి. ఇంత పెద్ద దేశానికి 140 కోట్ల జనాభా ఉండే దేశంలో 90 సైనిక్ స్కూళ్ళు. ఇవాళ మామూలు సాదాసీదా స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, కాన్వెంట్లు ఉన్నాయి, కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఉన్నాయి. మరి ఇన్ని కూడా ఒక జిల్లాలోనే 90 ఉంటాయి. కానీ వీటికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉన్నది ఈ సైనిక్ స్కూళ్ళకి. ఇది 1962లో ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక్కొక్క రాష్ట్రములో ఒక ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఒక సైనిక్ స్కూలు ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు పార్లమెంట్లో చట్టము ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1962లో విజయనగరం మహారాజా, అప్పుడు విజయనగరం లోక్సభ సభ్యుడిగా ఉంటే వారి యొక్క నియోజకవర్గంలో వారు మహారాజాగా ఉన్నప్పుడు వారికి ఉన్న కోరుకొండ అనే ప్రాంతంలో కోట ఉంటే, నేను ఆ కోటని విరాళంగా ఇస్తున్నాను జవహర్జీ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక్ స్కూలు మా కోరుకొండ కోటలో పెట్టండి అంటే అక్కడ 250 ఎకరాల విస్తీర్ణంలో ఆనాడు స్థాపించడం జరిగింది. ఇక తదుపరి 2012లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక సైనిక్ స్కూల్ ఉండాలనే ఒక ఆలోచన రాజకీయ నాయకులకు, ప్రజలకు వచ్చింది. తెలంగాణలో ప్రారంభించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి మరొక స్కూల్ని మంజూరు చేసింది. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి 2012లో ఆయన సొంత నియోజకవర్గమైన పీలేరు, కలికిరిలో అక్కడైతే అనువైన వాతావరణం ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయని రెండవ స్కూళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విధంగా తెలంగాణలో ఒక్క గవర్నమెంటు అంటే రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సైనిక్ స్కూల్ లేదు. ఇది ఇలా ఉండగా 2021 సంవత్సరంలో ప్రధానమంత్రి మోదీ సైనిక్ స్కూళ్ళను సమీక్షించడం మొదలుపెట్టారు. ఆయన ఆశ్చర్యచకితులయ్యారు. 33ఏనా, 2500 సీట్లేనా, ఇంత పెద్ద దేశానికి కేవలం 33 సైనిక్ స్కూళ్ళు ఏంటి, మరికొన్ని విస్తరించాలనే ఆలోచన ఆయన మదిలోకి రాగానే పబ్లిక్ ప్రైవేట్ రంగంలో ప్రయోగాత్మకంగా ఒక 100 కొత్త సైనిక్ స్కూల్ని ప్రారంభించవలసిందిగా 2020-21లో చట్టము చేసి తద్వారా ప్రైవేటు సొసైటీలు, ట్రస్టులకి అవకాశం ఇచ్చారు. దీనికి ఏమీ ఆర్థిక సహకారం, ఎటువంటి ఆర్థిక సహకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వరు. ఆ విధంగా 33 రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. సుమారుగా మరొక 58 స్కూళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అందుబాటులో రావడం జరిగింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ కానీ ఒక్క ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ స్కూల్ కానీ లేదు. ఈ విద్యాభారతి అనే ఒక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలో కేతనకొండ అనే ప్రాంతంలో నేతాజీ సైనిక్ స్కూల్ ప్రారంభించడం జరిగింది.
ఆ విధంగా మొదటి బ్యాచ్ అడ్మిషన్స్ అక్టోబరు 2025లో నేతాజీ సైనిక్ స్కూల్ విజయవాడలో జరగబోతాయి. సార్, ఈ సైనిక్ స్కూల్స్ ఏ తరగతి నుండి, అంటే ఈ విద్యార్థులు ఏ తరగతి నుండి దీంట్లో ప్రవేశం పొందగలుగుతారు? సైనిక్ స్కూల్ అంటే 6వ తరగతిలో ప్రవేశం, ఓకే. 12 వరకు చదవాలి. ఇక్కడ దీంట్లో ఇంటర్మీడియట్ ఉండదు. 6లో అది కూడా ఒక ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశం పొందాలి. ఇది ఎంత కఠినమైన పరీక్ష అంటే, ఎంత పోటీ ఎక్కువ ఉంటుందంటే, మనం ఎంబీబీఎస్ సీటుకి నీట్ పరీక్ష రాస్తారు, ఇంజనీరింగు ఐఐటీల కోసము జేఈఈ పరీక్ష రాస్తారు. ఆ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ వాళ్ళు ఈ 5వ తరగతి పాస్ అయిన పిల్లలకి పరీక్ష నిర్వహించి సుమారుగా 150,000 మంది పిల్లలు దేశవ్యాప్తంగా పరీక్ష రాస్తే ఉన్నవి 33 ప్రభుత్వ రంగ సంస్థల స్కూళ్ళలో ఎన్ని ఉన్నాయి? 2,500 సీట్లు. మిగతావి ఇంకొక 5,500. కేవలం 8,000 సీట్లకు 150,000 మంది పిల్లలు పోటీ పడుతూ ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష ప్రతి సంవత్సరము జనవరి 1వ ఆదివారం నాడు జరుపుతారు. దేశవ్యాప్తంగా పలు సెంటర్లలో ఒక 50 సెంటర్లకు పైగా దీని పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో వచ్చిన ప్రతిభ ఆధారంగా 6వ తరగతి అడ్మిషన్ తీసుకుంటారు. విశేషం ఏంటంటే 300 మార్కులకు పరీక్ష, 300లో 150 మార్కులు మ్యాథమెటిక్స్ లెక్కలు. ఎవరైతే లెక్కల్లో దిట్టంగా గట్టిగా బలంగా ఉంటారో ఆ పిల్లలకి సీటు ఆటోమేటిక్గా వస్తుంది. ఇదేమి అంత సులభమైన పని కాదు. 300 మార్కులకు గరిష్టంగా 298 మార్కులు కూడా వస్తాయి మొదటి ర్యాంకు వాడికి. సీటు రావాలంటే కనీసం 270 మార్కులు ఉంటే కానీ ఈ సీటు రాదు. ఆ విధంగా ఈ పరీక్షని ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది కూడా దేశంలో జరిగే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్ష. ఆ విధంగా 5 పాస్ అయిన విద్యార్థులు 6వ తరగతిలో ప్రవేశించి 12 వరకు విద్యను ఈ స్కూళ్ళలో విద్యా బోధన తెలుగు మీడియంలో ఉంటుందా లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? ఇది సైనిక్ స్కూళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉంటాయి. ప్రాంతీయ భాషలలో సైనిక్ స్కూళ్ళు నిర్వహించబడవు. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. కనుక తెలుగు రాష్ట్రాల పిల్లలు తెలుగులో ఉండదు. అయితే 3 భాషలు ఉంటాయి, 3 లాంగ్వేజెస్. సాధారణంగా ఇంగ్లీషు, హిందీ, దాంతోపాటు మరొక భాష తెలుగు తీసుకుంటుంటారు. తెలుగు కాకపోతే సంస్కృతం లాంటి 3 భాషలు, 3 లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. కానీ తెలుగులో మాత్రం విద్యాబోధన ఉండదు. ఈ స్కూల్లో స్టేట్ సిలబస్ ఉంటుందా లేక సెంట్రల్ సిలబస్? ఈ స్కూళ్ళలో విధిగా దేశమంతా ఒకే నమూనాలో యూనిఫామ్గా ప్రమాణాలు నెలకొల్పటానికి సైనిక్ స్కూళ్ళ శిక్షణ అన్నీ కూడా కేంద్ర సిలబస్సు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్సిఈఆర్టీ సిలబస్కి అనుకూలంగా ఒకే విద్యా ప్రమాణాలతో ఈ ఉన్న 91 స్కూళ్ళు కూడా నిర్వహించడం అనేది ఒక విశేషం. సో ఈ స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మిలిటరీకే జాయిన్ అవ్వాలి అని చెప్పి ఏదైనా నిబంధన ఉంటుందా? దానికోసం ఏదైనా బాండ్ లాంటిది ఏదైనా తీసుకుంటారా? కొంతమంది తల్లిదండ్రులకు ఒక భయము, అపోహ, ఆందోళన ఉంటుంది. అమ్మో, మా పిల్లవాడిని సైనిక్ స్కూల్లో పెడుతున్నాను, నాకు ఒక్కగానొక్క కొడుకు బంగారం లాంటి బిడ్డ, మిలిటరీకి ఎట్ట పంపిస్తాను, మాకు చాలా ఆస్తుంది, ఒకడే వారసుడు, మిలిటరీకి ఎట్ట పంపిస్తానని కొంత అనుమానం ఉంటుంది. తప్పనిసరిగా మిలిటరీలో చేర్చాలనే బాండు కానీ నిబంధన కానీ ఏమీ లేదు. స్వేచ్ఛగా
మీకు ఇష్టం ఉంటే మిలిటరీలో చేరితే పెద్ద ఆఫీసర్ అయిపోతాడు, మిలిటరీలో కెప్టెన్ అయిపోతాడు. లేదు వద్దనుకుంటే ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. మీరు ఎట్లయితే AISSE పరీక్ష రాశారో అదేవిధంగా నీట్ పరీక్ష రాసి MBBS చదవచ్చు, JEE పరీక్ష రాసి IITలకు వెళ్ళచ్చు, ఆర్కిటెక్ట్లు కావచ్చు, లాయర్లు కావచ్చు. మీకు తోచిన కోర్సును చదువుకునే స్వేచ్ఛ ఉంటుంది. కనుక మిలిటరీలో తప్పనిసరిగా చేరాలనే నిబంధన ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. ఇప్పుడున్న గణాంకాలను మనం పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్ళలో కేవలం 20% మంది మాత్రమే మిలిటరీలో చేరుతున్నారు. అది మనకు చైనా పాకిస్తాను బార్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి అధిక శాతం పిల్లలు, అంటే పంజాబ్, రాజస్థాను, గుజరాత్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి ఆ హిమాలయ ప్రాంతాలలో సరిహద్దు ప్రాంతాలలో ఉన్న పిల్లలు అధిక శాతము మిలిటరీలో చేర్చడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మనం ఆ ఉత్తరాదికి వెళ్ళి చూస్తే హిమాలయ సరిహద్దుల్లో ఉండే ప్రతి ఇంటి నుంచి ఒకరు మిలిటరీలో తప్పనిసరిగా ఉంటారు. తండ్రి మిలిటరీ, కొడుకు మిలిటరీ, మనవడు మిలిటరీ, ఆ విధంగా వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు స్కూళ్ళలో నార్మల్గా స్కూళ్ళ నుండే IIT, JEE ఇలాంటి కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో సైనిక్ స్కూల్లో కూడా అలాంటి కోర్సులు ఏమైనా చెప్తారా? ఈ సైనిక్ స్కూల్ అంటే ఏదో దాని సంగతి సైనిక్ శిక్షణ ఇస్తారా? మరి మా అబ్బాయిని 6వ తరగతి నుంచి నీటు, JEE పరీక్ష అంటే ఇక్కడ కూడా ప్రత్యేకంగా ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి నేతాజీ సైనిక్ స్కూల్లో. తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు నీట్ శిక్షణ ఉంటుంది, JEE శిక్షణ ఉంటుంది. మా అబ్బాయి IAS అవ్వాలి, IPS అవ్వాలి, SP కావాలి, కలెక్టర్ కావాలంటే ఆ సివిల్ సర్వీసెస్ శిక్షణ ఉంటుంది. ఏ విధమైన శిక్షణ కోరుకుంటారో అటువంటి సదుపాయాన్ని నేతాజీ సైనిక్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందాలన్నా లేదా ఏ స్కూల్లో ప్రవేశం పొందాలన్నా 5వ తరగతి చదువుతూ అక్టోబర్, నవంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. ఇది మనము AISSE అనే వెబ్సైట్ ఉంటుంది, చూసుకుని ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరము జనవరి 1వ ఆదివారం పరీక్ష జరుగుతుంది. అడ్మిషన్లు ఏప్రిల్ నెలలో జరుగుతాయి. కనుక ప్రవేశ పరీక్ష రాసి తగు మెరిట్ని సాధించిన వారికి మాత్రమే అడ్మిషన్ లభిస్తాయి. నేను పరీక్ష రాయలేదండి, మీరు మీకు స్కూల్లో ఏమన్నా 1-2 సీట్లు ఉంటే చేర్చుకుంటారంటే అది అసంభవం. స్కూలు పెట్టడం మాత్రమే సొసైటీలు, ట్రస్టులు చేస్తాయి. సిబ్బందిని, బోధనేతర సిబ్బంది, వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడం వరకే. అడ్మిషన్ల ప్రక్రియలో స్కూలు యాజమాన్యానికి ఎటువంటి పాత్ర ఉండదు. ఏ విధంగా నీట్ పరీక్ష ర్యాంకులు వచ్చిన తర్వాత ఆన్లైన్లో వివిధ రౌండ్లలో కౌన్సిలింగ్ జరుగుతుందో, ఈ సైనిక్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశము కొరకు 6 రౌండ్లో ఆన్లైన్ కౌన్సిలింగ్. 6 అయిపోయిన తర్వాత ఆఖరి రౌండ్ స్పాట్ రౌండ్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటారు. ఇప్పుడు సెప్టెంబర్ నెలాఖరికి అక్టోబర్లో జరగబోయేది స్పాట్ రౌండ్. ఈ స్పాట్ రౌండ్లో విజయవాడలో ఉండే నేతాజీ సైనిక్ స్కూల్లో 120 సీట్లు ఉన్నాయి. ఆ 120 కూడా ఇరు తెలుగు రాష్ట్రాల పిల్లలు, ఆంధ్ర, తెలంగాణ వారు దరఖాస్తు చేసుకోవాలి. దాంట్లో AISSAC 2025 పోర్టల్ ఓపెన్ చేసి
దాంట్లో సింగిల్ చాయిస్, సింగిల్ ఆప్షన్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ విజయవాడ పెడితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో 120 ఖాళీగా ఉంది. ఇది ఆఖరి రౌండ్. దీని తర్వాత ఇంక అడ్మిషన్ లేవు. అందువల్ల కనీస అర్హత మార్కు వచ్చిన 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఈ విద్యా సంవత్సరంలో సీట్ వస్తుంది. నిరాశపడద్దు. సాధారణంగా 260 వచ్చే మార్కులు వస్తే వచ్చే సీటు ఇప్పుడు ఈ స్పాట్ రౌండ్లో మీకు నేతాజీ సైనిక్ స్కూల్లో 100 పైన మార్కులు పాస్ అయితే చాలు మీకు సీట్ వచ్చేస్తుంది. కనుక మీరు దీన్ని సీటు పొందాలంటే మొదటి ఆప్షను, ఒకే ఒక ఆప్షను, సింగిల్ ఆప్షన్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ కేతనకొండ విజయవాడని ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. పెట్టుకుంటే 1 అక్టోబర్న వెయిటింగ్ జాబితా వస్తుంది. 4 అక్టోబర్న మెరిట్ లిస్ట్ వస్తుంది. 11వ తారీఖున అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమై 18 అక్టోబర్తో ఈ 2025 విద్యా సంవత్సరం యొక్క అడ్మిషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ విధంగా తక్కువ మార్కులు వచ్చినా, కనీస మార్కులు వచ్చినా మీకు చక్కటి అవకాశం నేతాజీ సైనిక్ స్కూల్లో చేరే అవకాశం ఉందని తల్లిదండ్రులు గమనించండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎన్ని సైనిక్ స్కూళ్ళు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో 2 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కోరుకొండలో 1962లో ఒకటి పెట్టారు. ఇక్కడ కలికిరి చిత్తూరు జిల్లాలో 2012లో రెండోది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో నేతాజీ సైనిక్ స్కూల్ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతా ఉంది. తెలంగాణలో ఒక్కటి కూడా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో కానీ ఒక్కటి కూడా లేవు. అయితే 120 సీట్లు ఉన్నాయి నేతాజీ సైనిక్ స్కూల్లో. దాంట్లో 80% సీట్లు ఇరు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే ఇవ్వాలి, స్థానిక కోట. 67% స్థానిక కోట. మిగతా 33 సీట్లు అంటే 40 సీట్లు దేశంలో ఉండే 29 రాష్ట్రాల విద్యార్థులు వచ్చి చేరే అవకాశం ఉంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టము ప్రకారం 10 సంవత్సరాల పాటు విద్యా ఉపాధి అవకాశాలు కలిసి ఉంటాయి. కొన్ని పర్సెంటేజీల ప్రకారం జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 2024 తరువాత ఆంధ్రప్రదేశ్ వేరే, తెలంగాణ వేరే. అందువల్ల కోరుకొండ సైనిక్ స్కూలు, కలికిరి సైనిక్ స్కూళ్ళలో తెలంగాణ ప్రాంతం వారికి స్థానికేతర కోటా 33% కోటా కింద సీట్లు ఇస్తారు. కానీ 67% స్థానిక కోటా కింద వాళ్ళు ప్రభుత్వ సైనిక్ స్కూళ్ళలో ఇవ్వరు. కానీ ఇది తెలంగాణ బాలురకు మంచి అవకాశం. ఈ విద్యా సంవత్సరంలో నేతాజీ సైనిక్ స్కూల్లో బాలికలకు వసతి లేదు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలురతో పాటు బాలికలకు కూడా అడ్మిషన్లు ఉండబోతూ ఉన్నాయి. ఎందుకంటే బాలికల హాస్టల్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల ఈ ఒక్క సంవత్సరానికి మాత్రం బాలికలకు నేతాజీ సైనిక్ స్కూల్లో అడ్మిషన్లు ఉండవు. 120 బాలురకు మాత్రమే. డే స్కాలర్స్ అనేది ఉండదు. బయట నుంచి వెళ్ళి చదువుకోవడం ఉండదు. కేవలం హాస్టల్లో తప్పనిసరిగా ఉండి చదువుకోవాలి. నేతాజీ సైనిక్ స్కూల్ అసలు ఎక్కడ ప్రారంభమైంది? దీన్ని ఎవరు స్థాపించారు? నేతాజీ సైనిక్ స్కూల్ అనేది విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యాభారతి వారి యొక్క వారి నేతృత్వంలో నేతాజీ సైనిక్ స్కూల్ని
ఒక దాత, మహాదాత సిబిఆర్ ప్రసాద్ అనే దాత 8 ఎకరాల భూమి, 1,00,000 చదరపు అడుగుల నిర్మాణము కలిగిన భవనాలను వీరు విద్యాభారతికి దానం చేసేశారు. వారు దానం చేసే సమయానికి ఈ భూములు, భవనాల విలువ 30 కోట్లు. ప్రస్తుతం అమరావతి రాజధాని శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంకా 2-3 ఏళ్ళు పోతే ఈ యొక్క ప్రాంగణము విలువ 100 కోట్లు దాటే అవకాశం ఉంది. అటువంటి విలువైన ఆ స్కూలు ప్రాంగణాన్ని ఆయన మహాదాత సిబిఆర్ ప్రసాద్ ఇవ్వటం వల్ల ఈ నేతాజీ సైనిక్ స్కూలు ఏర్పాటు చేయటం సాధ్యపడింది. సిబిఆర్ ప్రసాద్ గారి నేపథ్యం ఏంటి? సిబిఆర్ ప్రసాద్ గారు మహానుభావుడు. నభూతో నభవిష్యత్ అనే విధంగా నా జీవితంలో అటువంటి వ్యక్తిని చూడబోను. ఆయన కృష్ణా జిల్లా బట్లపెనుమర్రు గ్రామములో మన జాతీయ జెండాని రూపొందించిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు జన్మించిన గ్రామము బట్లపెనుమర్రు. అది కృష్ణా జిల్లాలో ఉంది. ఆ గ్రామంలో జన్మించాడు. అదేవిధంగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కామినేని ఈశ్వరరావుది కూడా అదే గ్రామం. ఆయన ఎస్ఎల్సి వరకు చదివి ఆయన ఎయిర్ ఫోర్స్కి వెళ్ళారు. ఎయిర్ ఫోర్స్ నుంచి పదవీ విరమణ చేసి రైల్వేలో చేరదామనే సంకల్పంతో తిరిగి వచ్చారు. రైల్వేలో ఉద్యోగం లభించలేదు. అప్పుడు ఒక 4 ఎకరాల పొలం హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ దగ్గర పొలం కొని అక్కడ కోళ్ల పరిశ్రమను స్థాపించారు. కోళ్ల పరిశ్రమలో భారతదేశంలోనే చరిత్ర సృష్టించి సిబిఆర్ హ్యాచరీస్, సిబిఆర్ పౌల్ట్రీస్ తిరుగులేని విధంగా వ్యాపారం చేశారు. తదుపరి సిబిఆర్ బిల్డర్ అవతారం ఎత్తారు. అనేకమైన అపార్ట్మెంట్ నిర్మాణం చేశారు. అవన్నీ అయిన తర్వాత ఆయనకు ఒక జ్ఞానోదయం కలిగింది. సమాజము నాకు ఇంత ఇచ్చింది, నేను సమాజానికి తిరిగి ఏమి ఇవ్వగలుగుతాననే ఆలోచన వచ్చి ఆయన దాన ధర్మాలు ప్రారంభించారు. ఆయన కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నప్పుడు ఎయిర్ ఫోర్స్లో తీసుకున్న జీతానికి వడ్డీతో సహా 1,08,00,000 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ని ప్రస్తుత రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చేశారు. ఒక మాజీ సైనికుడిగా అక్కడ వాయుపురి, సైనిక్పురి ప్రాంతంలో ఒక చిన్న స్థలం ఆయనకి ఇస్తే, మొన్న వచ్చిన గత సంవత్సరం 24 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఆంధ్ర తెలంగాణలో వచ్చిన వరదల సందర్భంగా ఆ సైనిక్పూర్లో ఉండే స్థలాన్ని అమ్మి అక్కడ 1,08,00,000 రూపాయలు వస్తే 54 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మరొక 54 లక్షల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి ఆయన యొక్క దాన గుణాన్ని చాటుకున్నారు. ఆయన మాజీ సైనికుడు అవటం వల్ల ఒక మంచి సంకల్పంతో ఈ స్కూల్కి దీనికి ముందు సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ అని పెట్టారు. అక్కడ కోవిడ్ వచ్చింది, మూతపడింది. ఆ తర్వాత మళ్ళీ సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఎందుకు పునఃప్రారంభించడం ఎందుకు, విద్యాభారతికి ఇది అప్పజెపితే చక్కగా ఒక సైనిక్ స్కూల్ని రూపొందించనే సంకల్పంతో ఆయన దానం చేశారు. అయ్యా మీ పేరు పెట్టమంటారా సిబిఆర్ సైనిక్ స్కూల్ అంటే, నా పేరు వద్దు, మహానుభావుడు స్వాతంత్ర్యములో అసువులు బాసిన నేతాజీ సుభాష్ చంద్రబోసు పెట్టండి, ఆ పేరుతో స్కూలు నడపండి అని చెప్పి చివరికి ఆయన కమిటీలో సభ్యుడిగా కూడా లేడు. నేను చైర్మన్ ఉంటా, నేను సెక్రటరీ ఉంటాను కాకుండా పూర్తిగా సర్వ హక్కులతో తృణప్రాయంగా 30 కోట్ల ఆస్తిని ఈ రోజుల్లో ఎవరినైనా అడిగితే 5,000 విరాళం ఏమంటే 100 కోట్లు ఉన్నా కూడా వెనక్కి ముందుకు చూస్తుంటారు.
అటువంటి సమయంలో 30 కోట్లు, రాబోయే కాలం 100 కోట్లు అవుతుంది. ఆయన ఒకటే నిర్ణయం తీసుకున్నారు. నా సంపదలో 98% అంటే సిబిఆర్ ప్రసాద్ యొక్క సంపదలో 98% సమాజానికి, సమాజ హితం కోసం, సమాజ వికాసం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, క్రీడలను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళా క్రీడలు ప్రోత్సహించడానికి ఆయన ఖర్చు పెట్టి కేవలం 2% ఆయన ఆస్తిని మాత్రం ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలనే సంకల్పం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఆయన్ని ఎంతోమంది అభినందిస్తున్నారు. ఆయన యొక్క దానగుణం, ఆయన దానగుణం ఏంటంటే దాత కాదు, మహాదాత. మనం కర్ణుడు గురించి విన్నాం, ఆ కర్ణుడి కంటే మించిపోయాడు ఈ సిబిఆర్ ప్రసాద్. సైనిక్ స్కూల్లో ఓన్లీ సైనిక్ శిక్షణ మాత్రమే ఇస్తారా, లేదా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ వంటి వాటిలో కూడా ఏమైనా ప్రోత్సాహం లభిస్తుందా? ఈ సైనిక్ స్కూల్లో ఉదయం 6 గంటలకు నిద్ర లేపుతారు. మిలిటరీ వాళ్ళు చేసినట్టు ఫిజికల్ ట్రైనింగ్ చేస్తారు. అయిన తర్వాత సాయంత్రం ఆటలు తప్పనిసరి. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లాగా, ఇంటర్నేషనల్ స్కూల్ లాగా ఏదో ఎంతసేపు పుస్తకాల పురుగులా ఉంచరు. వ్యక్తి వికాసము, దేశభక్తి, నీతి, నిజాయితీ అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, వీటితో పాటు మ్యూజిక్, సంగీతం, ఫైన్ ఆర్ట్స్, కళలు, అలాగే క్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా తప్పనిసరి. ఇవి కాగితాలకే పరిమితమైనవి. ప్రభుత్వ స్కూళ్ళలోనూ, కార్పొరేట్ స్కూళ్ళలోనూ అటువంటి సమయంలో డాన్స్ మాస్టర్ ఉంటారు, క్రాఫ్ట్ మాస్టర్ ఉంటారు, ఆర్ట్ మాస్టర్ ఉంటారు. ఈ విధంగా బహుముఖ కోవిదుడుగా తయారు చేసే అవకాశం ఈ సైనిక్ స్కూల్లో మాత్రమే ఉంది. సైనిక్ స్కూల్ అంటే మీకు తెలుసు కదా, గుర్రపు స్వారీ, రైఫిల్ షూటింగ్, వీటితో పాటు ఇక్కడ విలువిద్య, ఆర్చరీలో కూడా నేర్పించి జాతీయ స్థాయిలో పోటీలలో ఈ రైఫిల్ షూటింగ్లో, విలువిద్యలో మరి పథకాలు, మెడల్స్ సాధించాలనే సంకల్పంతో నేతాజీ సైనిక్ స్కూల్ సిబిఆర్ ప్రసాద్ యొక్క ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నది. విశేషం ఏంటంటే సిబిఆర్ ప్రసాద్ ఆయన స్పోర్ట్స్ స్కూల్ పెట్టినప్పుడు చక్కటి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్ని ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి విరాళంగా ఇచ్చారు. ఇక్కడ అశ్వశాల మాత్రమే కాదు, గోశాలను కూడా అక్కడ నిర్మాణం చేసి ఆ గోవుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులను విద్యార్థులకు ఉపయోగించటం, అలాగే ఇలా గుర్రాలకి పచ్చగడ్డి కావాలి, గుర్రాల గడ్డి కావాలి, వాటితో పాటు ప్రకృతి వ్యవసాయము ద్వారా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండించి పిల్లలకు ఉపయోగించే విధంగా ప్రకృతి వ్యవసాయము, న్యాచురల్ ఫార్మింగ్ పై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించే రకంగా బహుముఖ కోవిదుడుగా వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ నేతాజీ సైనిక్ స్కూల్ నిర్వహించబడతా ఉంది. సార్, ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు ఏదైనా ఫీజు చెల్లించాల్సి ఉంటుందా, లేదా ఫ్రీ సీట్ ఉంటుందా? ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్ కాదు, భారతదేశంలో ఏ సైనిక్ స్కూల్ అయినా అది గవర్నమెంట్ రక్షణ మంత్రిత్వ శాఖ స్కూల్లో కూడా ఫీజు 2 లక్షలు ఉంటుంది. అంటే అది 2 లక్షల రూపాయలు కట్టాల్సిందే. కానీ నేతాజీ సైనిక్ స్కూలు 1,50,000కే పరిమితం చేసి 2 విడతలుగా కట్టుకునే అవకాశం. ఇంకా పేదలు, నిరుపేద విద్యార్థులు ఉంటే వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, తెల్ల కార్డు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, లేదా రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి స్కాలర్షిప్. ఇవే కాక కొంతమంది దాతలను, ఇక్కడ చేరిన విద్యార్థులను దత్తత చేసుకునే కార్యక్రమం. అదే కాకుండా బ్యాంకు వారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు రుణ సదుపాయం కూడా కల్పించబోతా ఉన్నారు. ఎటువంటి అవకాశం లేకపోతే కొన్ని కుల సంఘాలు ఆ కుల సంఘం తరపున కానీ, ఆ కులంలో ఉండే ఆర్థికంగా బాగా ఉన్నత స్థితిలో ఉండే పారిశ్రామికవేత్తలు
మా కులానికి చెందిన విద్యార్థులను మేము చదివించుకుంటామనే సంకల్పంతో సాగుతున్నారు. ఎవ్వరూ లేకపోతే విద్యాభారతి స్కాలర్షిప్ ద్వారా అట్టడుగు వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు, నిరుపేదలకు ఎటువంటి డబ్బు కోసమే చూడకుండా ఈరోజు విద్య వ్యాపారమైన తరుణంలో విద్యాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేతాజీ సైనిక్ స్కూల్, మీలో ప్రతిభ ఉంది, మీకు సీటు వచ్చింది, డబ్బు లేని కారణం వల్ల ఎటువంటి సీటు నిరాకరించబడదు, ఏదో ఒక రూపాన మీకు ప్రవేశం తప్పనిసరిగా లభిస్తుంది. ఇందులో ప్రవేశం పొందడానికి ఓన్లీ 6th క్లాస్లోనే ఉంటుందా, లేదా తర్వాత కూడా మనం జాయిన్ అవ్వచ్చా? ఇది నేను 6వ తరగతిలో విజయం సాధించలా, మార్కులు రాలా, నాకు బలమైన సంకల్పం ఉంది, నేను చదవాల్సిందే సైనిక్ స్కూల్లో అంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఉంది. 8వ తరగతి పూర్తయిన తరువాత మళ్ళీ 9లో ప్రవేశానికి ముందు అప్పుడు పరీక్ష రాయొచ్చు. అప్పుడు పరీక్ష ఏంటంటే, ప్రస్తుతం దేశంలో ఉన్న 91 స్కూళ్ళలో 9వ తరగతిలో ఎన్ని ఆ స్కూల్లో ఖాళీలు ఉన్నాయో ఖాళీలు ఉన్న సీట్లకు మాత్రమే ఆ 9లో అడ్మిషన్ పొందొచ్చు. ఇప్పుడు 120 మందిని మేము చేర్చుకుంటున్నాం. ఓ 3, 4, 5 ఖాళీలు వచ్చినాయి. ఆ ఖాళీల వరకు మాత్రమే 9వ తరగతిలో అడ్మిషన్లు జరుగుతాయి. ఆ విధంగా 6వ తరగతిలో మీకు అవగాహన లేకపోయినా, సీటు రాకపోయినా నిరాశ నిస్పృహకు గురి కాకుండా మళ్ళీ ఇంకో ప్రయత్నం 8వ తరగతిలో చేస్తే తప్పకుండా మీరు 9లో సైనిక్ స్కూల్లో ప్రవేశం లభిస్తుంది. ఇప్పుడు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలనుకుంటే రావచ్చా? ఎవరైనా చేరిన తర్వాత వాళ్లకు ఏదైనా కొన్ని కారణాల వల్ల కొనసాగలేని పరిస్థితి ఉంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇస్తారు. అక్కడక్కడ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరి 2 లక్షలు కట్టాలంటే కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది, ఆర్థికంగా వాళ్ళకి సహకారం అందకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ నిర్బంధం అనేది లేదు. ఒకరిద్దరు ఎవరన్నా వెళ్ళిపోతానన్నా కూడా భారతదేశం నుండి ఏ సైనిక్ స్కూల్ నుంచైనా మనం నిష్క్రమించి వాళ్ళు సొంత ఊర్లో చదువుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కూల్లో తప్పనిసరిగా ఇంకా జాయిన్ అవ్వాల్సిందే అని కొంతమంది ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? మీకు ఒక చిట్కా చెప్తాను. ఆరోగ్య రహస్యం చెప్పినట్టు ఇది సైనిక్ స్కూలు రహస్యము. ఇది మీరు పాటించారంటే 100కి 100 రూపాయలు మీకు సీటు గ్యారంటీ. అమ్మా 300కి 260 మార్కులు వస్తే కానీ సీట్ రాదన్నారు, మీరేదో గ్యారంటీ పథకం అంటున్నారు. ఎలా వస్తుందంటే, ఈ నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి కూడా ఉంది. 5వ తరగతి నేతాజీ సైనిక్ స్కూల్లో చదివితే అక్కడ చదివిన విద్యార్థులకు 60% సీట్లు నేతాజీ సైనిక్ స్కూల్లోనే రిజర్వేషన్ కల్పించబడుతుంది. అంటే 120 సీట్లు నేతాజీ సైనిక్ స్కూల్లో ఉన్న సీట్లను అదే ప్రాంగణంలో ఉన్న 5వ తరగతి చదివితే 75 సీట్లు ఆ ప్రాంగణంలో ఉన్న వారికే చెందుతాయి. సార్ మేము వేరే ఊర్లో 5 చదివాము, మీ దాంట్లో పేరు రాస్తారా అంటే రాయరు. ఈ 5వ తరగతి చదివిన విద్యార్థులకు కోడ్ ఉంటుంది. అక్కడ చదవాలి, అక్కడ ఉండాలి, అక్కడ అటెండెన్స్ ఉండాలి. అన్నీ కూడా వాళ్ళు కేంద్ర రక్షణ మంత్రి మిలిటరీ వాళ్ళు అన్నీ కూడా వెరిఫై చేస్తారు. అయ్యయ్యో నాకు తెలవలేదు, మా ఊళ్ళో స్కూల్లో చేర్పించేశాను, మీరేమో మీ దగ్గర నేతాజీ సైనిక్ స్కూల్లో చేరితే గ్యారంటీ అంటున్నారు. ఎట్లాంటి గ్యారంటీ తెలుసా? 260 మార్కులు అవసరంలా, 120, 130 వస్తేనే మీకు సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే 60% సీట్లు మీకే. 120లో 5 ఇక్కడ చదివితే 75 సీట్లు. అయ్యో మాకు తెలవదేండి, ఇప్పుడు ఏమైనా చేయొచ్చా? అక్టోబర్ మాసం వచ్చేసిందంటే ఏమి లేదు. దానికి ఒక చిన్న చిట్కా, మీరు చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల, కార్పొరేట్ స్కూలు అక్కడ టీసీ తీసుకోండి.
తీసుకుని వచ్చి ఇప్పుడు నేతాజీ సైనిక్ స్కూల్లో చేరండి. జనవరిలో పరీక్ష ఉంది. మీకు ఇక్కడ అడ్మిషన్ రిజిస్టర్లో మీ పేరు రాస్తారు, చదువుతారు. 6వ తరగతిలో గ్యారంటీగా అక్కడే అడ్మిషన్ పొందుతారు. చూశారు కదా, ఇది చిట్కా, రహస్యము. ఎక్కువ మందికి చెప్పబాకండి. అందరూ చెప్పేస్తే మీకు పోటీ ఎక్కువైపోతుంది. కనుక నేను సైనిక్ స్కూల్లోనే చదవాలంటే రా, వచ్చి నేతాజీ సైనిక్ స్కూల్లో 5వ తరగతి చదువు, నువ్వు గ్యారంటీగా సీటు పొందే అవకాశం ఉందని ఇది ఒక చిట్కా, ఒక రహస్యం మీకు చెప్తున్నాను. అంటే 5వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే దానికి ఏదన్నా ఉంటుందా, లేదా డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చా? మళ్ళీ 5వ తరగతికి ఏమైనా మీరు ప్రవేశ పరీక్ష పెడతారా అంటే పెట్టరు. 5వ తరగతి పూర్తిగా విద్యాభారతి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ప్రవేశ పరీక్ష లేదు. మీకు 5వ తరగతి ప్రవేశానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల మీరు సునాయాసంగా 5వ తరగతిలో అక్కడ అడ్మిషన్ పొందొచ్చు. ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో 2026 సంవత్సరానికి 5వ తరగతికి అడ్మిషన్ జరుగుతాయి. సిబిఎస్ఈ విధానం మీకు తెలుసు కదా, ఏప్రిల్లోనే క్లాసులు ప్రారంభమవుతాయి 26వ సంవత్సరం. స్టేట్ సిలబస్ అయితేమో జూన్ 14. అదే కేంద్ర సిలబస్ సిబిఎస్ఈ అయితే ఏప్రిల్ 1 నుంచి నెల ఆఖరి వరకు మొదటి నెల అయిపోతుంది. మేలో సెలవులు. కనుక సిబిఎస్ఈ సిలబస్ ఉండే స్కూళ్ళన్నింటికీ డిసెంబర్లో అడ్మిషన్లు జరుగుతాయి. మీ పిల్లవాడు ఇప్పుడు 4వ తరగతిలో ఉంటే 5వ తరగతి కోసం డిసెంబర్లో అడ్మిషన్లు పొందండి, ఏప్రిల్లో చేరండి. చేరితే సైనిక్ స్కూల్లో ప్రవేశం గ్యారంటీగా వస్తుంది. ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేవు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఎవరు ముందొచ్చి చేరితే వాళ్ళకి సీటు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కనుక ముందే వెళ్ళి మేము ఇక్కడికి వచ్చేస్తామని నవంబర్ నెలలో సీటు బుక్ చేసుకోండి, మీకు సీట్ వచ్చేస్తుంది. ఆడపిల్లలకు కూడా ఉంది ఈ సంవత్సరం. 2025 నవంబర్ డిసెంబర్లో మీరు వెళ్ళి ఆడపిల్లలు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5వ తరగతిలో కేవలం హాస్టల్లోనే ఉండాలని నిబంధన ఉంది. ఈ రాబోయే సంవత్సరం 26 బ్యాచ్కి డే స్కాలర్లు కూడా అవకాశం ఉంటుంది. ఇంకోటి యాజమాన్యం ఒక ఆలోచనలో ఉంది. మరి 9వ తరగతి కూడా ప్రవేశం ఉంది కనుక మన దగ్గరే ఎవరైనా 5వ తరగతిలో కొద్దిగా వెనకబడి ఉంటే 6, 7, 8 కో ఎడ్యుకేషన్ స్కూల్ నిర్వహించే వెసులుబాటు కూడా ఉంది. కనుక 6, 7, 8 తరగతులలో కూడా అది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా విద్యాభారతి ఆధ్వర్యంలో ప్రైవేట్గా నిర్వహించబడుతుంది. 8 దాకా మీకు కోచింగ్ ఇస్తారు. 8లో ప్రవేశ పరీక్ష రాసి మళ్ళీ దీంట్లోనే 9లోకి రావచ్చు. అంటే 5, 6, 7, 8 సైనిక్ స్కూల్లో రాకపోయినా అక్కడ చదువుకుని మళ్ళీ 2వ అవకాశం ద్వారా 9వ తరగతిలో అడ్మిషన్ పొందే అవకాశం వస్తుంది మీకు. సైనిక్ స్కూల్ గురించి ఎవరిని సంప్రదించాలంటారు? ఇప్పుడు మీకు సైనిక్ స్కూల్ గురించి మరికొంత సమాచారం కావాలి. నేతాజీ సైనిక్ స్కూల్ గురించి నేను సలహాదారుగా ఉన్నా. నా నంబర్ ఇస్తాను, 9848055806. ఇంకో నంబర్ ఉంది 9866308414. ఒకవేళ నేను బిజీగా ఉంటే ఈ 2 కూడా వాట్సాప్ నంబర్లే. వాట్సాప్లో మీరు అడిగే ప్రశ్న దాంట్లో అడిగేయండి, వాట్సాప్లో సమాధానం ఇస్తాను. లేదు మీకు సమయం ఉంటే మీతో ఫోన్లో మాట్లాడతా. నేను కాకుండా మరొక 2 నంబర్లు ఇస్తాను. శ్రీనివాసాచారి, అడ్మిషన్ ఇన్ఛార్జ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన నంబరు 9849616846. అలాగే పరిపాలనాధికారి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్ గారు 9400313930. ఈ 4 నంబర్లు కూడా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే చూడండి, స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా ఈ 4 నంబర్లు ఉంటాయి. మీరు నిస్సంకోచంగా
నేను ఎందుకు 4 నంబర్లు ఇస్తున్నానంటే ఎవరు కూడా మా ఫోన్ ఎత్తలేదు అనకుండా మీరు ఏ నంబర్కి ఫోన్ చేసినా కూడా మీకు స్పందన లభిస్తుంది. ఇవి వాట్సాప్లో కూడా మీరు ప్రశ్నలు అడిగి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. కనుక 5వ తరగతిలో చేరండి, వచ్చే సంవత్సరంలో గ్యారంటీగా నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం పొందండి. కనుక ఈ సంవత్సరం అయితే మీరు పోర్టల్లో రాసేటప్పుడు సింగిల్ ఆప్షన్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ అని పెట్టుకోండి. ఆంధ్ర తెలంగాణలో ఉండే తెలుగు విద్యార్థులే కాదు, భారతదేశంలో ఎక్కడ ఉన్నా మీరు సైనిక్ స్కూలు ప్రవేశ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధిస్తే నేతాజీ సైనిక్ స్కూల్ మీకోసం, మీ రాక కోసం ఎదురు చూస్తుంది, మీకు ఒక అవకాశం ఇస్తుంది. డబ్బున్నా డబ్బు లేకపోయినా ధనిక వర్గాలకు, పేద వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఆదరించే నేతాజీ సైనిక్ స్కూల్ ఇదొక గొప్ప వరంగా మీరు భావించండి.